అయిపోతాయనేటువంటి ఒక లెసన్ కూడా ఉండాలా, కౌన్సిలింగ్ కూడా ఉండాలా. ఇప్పుడు గంట పెంచుతామంటున్నారు, క్లాసెస్ 5 దాకా పెంచుతామంటున్నారు. అందులో ఒక అరగంట ఈ క్లాస్ ఇప్పుడు మా ప్రభుత్వం ఆయన చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వ సలహాదారుగా పెట్టి ఎందుకు పెట్టింది? విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడం ఒక ప్రయత్నం. ఒక చాగంటి కోటేశ్వరరావుతో సాధ్యం కాదు. ప్రతి టీచరు ఒక చాగంటి కోటేశ్వరరావుల మాట్లాడి యువతని ఒక సరైనటువంటి ఆలోచన దృక్పథం తీసుకొని వెళ్ళాల. ఇప్పుడు మనం చూడండి, ఇందాక మురళి గారు చెప్పారు, విశాఖపట్నంలో లా చదువుతున్నటువంటి యువతిని డాబా గార్డెన్స్ కి పిలిచారు, పెళ్లి చేసుకుంటారు. మరి లా చదువుతున్న అమ్మాయి ప్రేమించారు, పెళ్లి అంటే అదేనా? ఇద్దరు వెళ్ళి పెళ్లి చేయటమేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురు. ఇప్పుడు ఏదో తెలియని అమాయకురాలను చేశారు అంటే పర్వాలా. ఈ మూకమ్మడి మానభంగం, దీంట్లో ప్రభుత్వం పాత్ర ఏముంటుంది చెప్పండి? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వం ఆపుద్దా? ప్రభుత్వం ప్రతి మనిషిని కంట కనిపెడతా ఉంటుందా? పెళ్లి చేసుకుంటారని వెళ్ళింది. వెళ్తే వాళ్ళు అక్కడ నిర్బంధించి అత్యాచారం చేశారు. తర్వాత కూడా అమ్మాయి చెప్పలేదు. ఆత్మహత్యకు పూనుకుంటే అప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. కాబట్టి తల్లిదండ్రుల కౌన్సిలింగ్ కూడా చాలా అవసరము. పిల్లల్ని పెంచడమే కాదు, వాళ్ళని ఒక పద్ధతి ప్రకారంగా ఒక వాచ్ చేస్తా ఉండాలా, ఎప్పటికప్పుడు చెప్తా ఉండాలా. యుక్త వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు నేను చూస్తూ ఉంటాను, రోడ్ల మీద పక్కనే నుంచొని ఆ అమ్మాయికి 14-15 సంవత్సరాలు ఉండవు, ఆ కుర్రాడికి 20-20 సంవత్సరాలు ఉంటాయి. ఆ చీకట్లో నుంచొని మాట్లాడుకుంటా ఉంటారు. కాబట్టి ఈ యువతలో సరైనటువంటి ఈ మార్పుని చైతన్యాన్ని తీసుకురాకపోతే ఈ అత్యాచారాలు, ఈ మానభంగాలు, ఈ నేరాలు జరుగుతూనే ఉంటాయి. దానికి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ప్రభుత్వాలు ఎంతవరకు చేస్తాయి? వెంటనే ప్రభుత్వం స్పందించిందా లేదా, వాళ్ళ మీద కేసులు పెట్టిందా లేదా, వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా అనేది మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం. జరగకుండా ఎలా ఆపగలరు? ప్రేమించి పెళ్లి చేసుకుంటామని చెప్పి జరిగినటువంటి సంఘటనని. ఓకే, రైట్. అంకమరావు గారు, అంటే ఇదంతా ఒక వైపు. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారు సీరియస్గా స్పందిస్తాం, దీనికి సంబంధించిన చర్యలు ఉంటాయి, ఇవన్నీ కూడా. సో గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి కావచ్చు, డ్రగ్స్, ఇవన్నీ ఇంకొక వైపు. సో ఇప్పుడు వాళ్ళ పేపర్కు, ఛానల్కు సంబంధించి కూడా అసత్య ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. దానిపైన కూడా కట్టడి చెయ్యాలి, ఈ విధంగా మాట్లాడితే రాస్తే అనేది. ఎందుకు మరి అటువైపు ఎందుకు వెళ్ళట్లేదు ప్రభుత్వం? అంటే ఇక్కడ ముందు ఒక అంశం చెప్పిన తర్వాత దాంట్లోకి వస్తాను నేను. ఇది ఇందాక 2-3 అంశాలు మాత్రమే వాళ్ళు స్పృశించారు, మిగిలిన విషయాలు నేను చెప్తాను. ఒక వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది సమాజం మీద పడిద్ది, ముఖ్యంగా యువకుల మీద పడిద్ది. అలాగే శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు సమాజం మీద నిస్సందేహంగా ఉంటుంది. గత ప్రభుత్వంలో అలాంటి వాళ్ళను ప్రోత్సహించి వెన్నంటి ఉండి మేము ఉండామని చెప్పి భుజం తట్టారు కాబట్టి మనం కూడా ఇట్లా తయారు కావాలని చెప్పిన యువత ఆ విధంగా తయారవుతుంది. ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం. ఎందుకంటే మంచి ఇంట్లోంచి గడప దాటేతలకి చెడు అనేది ప్రపంచం చుట్టూ వచ్చింది. చెడుకు ఆకర్షితులైనట్టుగా మంచిగా ఆకర్షితులు కాలేరు. ఇప్పుడు మన దాంట్లో కావచ్చు, రఫీ గారు పాల్గొన్నప్పుడు కావచ్చు, చాలా సందర్భాల్లో మనం ఒక మాట మాట్లాడుకున్నాం. గత ఎన్నికలప్పుడు చాలా స్పష్టంగా చెప్పాం, ఈ కూటమికి సదవకాశం వచ్చింది, సరైన వ్యక్తులను ఎన్నుకోండి, మీరు కార్యకర్తలను ఎన్నుకోండి చాలు, ప్రజలు మీరు దండం పెడితే మిమ్మల్ని గెలిపించే పరిస్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వం ఇంత అన్యాయాలు చేసింది, యువతను అన్యాయం చేసింది, ఉద్యోగాలు రాకుండా చేసింది, పరిశ్రమలు రాకుండా చేసింది, అశాంతిని మీల్చింది, దోపిడీ చేసింది, హత్యలు చేసింది. ఇవన్నీ చేసి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి, విధ్వంసం కనపడతా ఉంది. కాబట్టి ఒక్కసారి ప్రక్షాళన